సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తమ యొక్క హావభావాలను ఎవరితో చెప్పుకోవాలి అనే విషయం తెలియకపోవడం వల్ల పై అధికారుల ఒత్తిడి వలన కూడా మానసికమైనటువంటి చికాకులు కలగడానికి ఈ కాలంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఫిబ్రవరి మొదటి పక్షంలో ఎక్కువగా శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలు కూడా కలుగుతూ ఉంటాయి. గతంలో వచ్చి తగ్గినటువంటి వ్యాధులు మళ్ళీ తిరిగి పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శారీరక సంబంధమైనటువంటి విషయాలకు వచ్చేటప్పుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసినటువంటి బాధ్యత సింహరాశి వారికి ఎంతైనా ఉంటుంది. అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటి ద్వారా జీవితానికి సంబంధించినటువంటి పాఠాలు ఇప్పుడే నేర్చుకుంటూ ఉంటారు. మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వలన తర్వాత కాలంలో ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రస్తుత కాలంలో బీజం పడడానికి అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా, ఎక్కడ ఏది పడితే అది మాట్లాడకుండా, మీ జీవితంలో కొన్ని చెప్పకూడని విషయాలు అనేటటువంటివి ఉంటాయి. వాటిని ఇతరులతో ఎక్కువగా చర్చించకుండా ఉండడం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. లేని పక్షంలో మీ యొక్క విషయాలు ఎప్పుడు అయితే ఇతరులకు తెలుస్తూ ఉంటాయో వారి ద్వారానే కష్టాలు కలగడానికి కూడా సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోండి. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. నమ్మి మీ విషయాలను ధన సంబంధమైన, వస్తు సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలను ఇతరులతో ఎక్కువగా పంచుకోవడం సింహరాశి వారికి అంత మంచిది కాదు. ధన లావాదేవీల విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు అనుభవస్తుల యొక్క సలహాలను, సంప్రదింపులను ఎక్కువగా చేయండి. వారి యొక్క సలహాల మేరకు పెట్టుబడులు పెట్టడం, లావాదేవీలు జరపడం అనేటటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. అనుభవం లేకుండా చేసినటువంటి పెట్టుబడులు మీకు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది. శారీరక సంబంధమైనటువంటి విషయాలలో కూడా తగిన జాగ్రత్తలను తీసుకోండి. ఎక్కువగా ఆకస్మిక ధన నష్టాలు ఏర్పడతాయి. మీకు లాభం కలుగుతుంది అనే ఆశతో చేసినటువంటి పెట్టుబడులు నష్టాలకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోండి. పక్షం 2వ వారంలో ఆరోగ్యం కుదుటపడుతూ ఉంటుంది. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. మానసికంగా ధైర్యాన్ని పెంచుకోవడం వలన శారీరకంగా ఏర్పడినటువంటి వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇతరులకు సహాయాలు, సలహాలు చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అవి కొంతవరకు తగ్గించుకోవడం మంచిది. అయినప్పటికీ కూడా అవి మీకు తర్వాత కాలంలో ఉపయోగపడుతూ ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. విద్యార్థులకు శుభకరమైనటువంటి ఫలితాలు ఏర్పడేటటువంటి రోజులుగా చెప్పవచ్చు.